బొమ్మాల థియేటర్లో సూపర్ హిట్ టీవీలో ఈరోజు మూవీ ఏంటంటే నేనింతే. ఈ నేనింతే అనే మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద అయితే పెద్దగా హల్చల్ చేయలేదు, బట్ టీవీలో రిపీట్ వాల్యూస్. నేనింతే అనే మూవీ రవితేజ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్ గానీ, డైరెక్షన్ గానీ, స్టోరీ గానీ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ చక్రి గారి సాంగ్స్ అయితే హైలైట్. కృష్ణానగర్ అయిన మావ పాట అయితే ఇప్పటికీ ఆర్టిస్ట్ మధ్యలో అందరి మధ్యలో ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్ షియాజీ షిండే గారు కూడా ఈ సినిమాలో యాక్టింగ్ అనేది చాలా రిలేటబుల్ గా ఉంటుంది. బ్రహ్మానందం గారి కామెడీ అయితే చాలా బాగుంటుంది. వేణుమాధవ్ క్యారెక్టర్ అయితే ఇప్పటికీ మీమ్స్ లో అందరి మీమ్స్ తిరుగుతుంది. అండ్ అప్పట్లో ఈ మూవీకి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి, కానీ బాక్స్ ఆఫీస్ పెద్ద పెద్ద కమర్షియల్ హిట్ అవ్వలేదు, పెద్ద గుర్తింపు కూడా రాలేదు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, సినిమా 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 అనే. ఈ డైలాగ్ ప్రతి సినిమా మూవీలో ఎవరికైతే కనెక్ట్ అవుతుంది. ఇప్పటికీ మీరు మూవీ చూడకపోతే నేనింతే మూవీ చూసేయండి. బొమ్మాలే థియేటర్లో సూపర్ హిట్ టీవీలో ఈరోజు మూవీ ఏంటంటే భయ్య, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడలేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికీ టీవీలో రిపీట్ వాల్యూ. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే మన శేఖర్ కమలా గారు భయ్య. శేఖర్ కమలా గురించి తెలిసిందే కదా, పర్ఫెక్ట్, న్యాచురల్ గా అండ్ రిలేటబుల్ గా తీస్తారు. అండ్ ఈ మూవీలో అందరూ డెబ్యూటెంట్ యాక్టర్సే. చాలా మంది యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ సాంగ్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మిక్కీ జేమర్ గారు సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. లైక్ శ్రేయ, వీళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో ఒక చిన్న చమత్కారం ఏంటంటే, ఇందులో చిన్న చిన్న క్యామియోస్, అప్పట్లో చిన్న చిన్న రోల్స్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే అయిపోయారు. వాళ్ళు ఎవరంటే ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ, శ్రీ విష్ణు అండ్ ఇషార్ రబ్బా, మరి నవీన్ పులిశెట్టి, అంటే మన కలికి డైరెక్టర్ నాగేశ్వన్ గారు కూడా చిన్న క్యామియో ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, వండర్ఫుల్ మూవీ. ఇప్పటికీ మీరు మిస్ అయినట్టయితే తప్పకుండా చూసేయండి. మూవీ ఏంటంటే గోల్కొండ హై స్కూల్. సుమన్ నటించిన ఈ మూవీ అప్పట్లో ఈ మూవీ వచ్చింది కూడా చాలా మందికి తెలియదు బాక్స్ ఆఫీస్ వద్ద, బట్ టీవీలో మాత్రం రిపీట్ వాల్యూ. మోహన్ కృష్ణ ఇంద్రగండి అయితే ఈ మూవీకి చాలా అద్భుతమైన కథ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సుమంత్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ స్వాతి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటాయి. దట్టు ఈ స్టోరీ మాట ఒక కోచ్ స్కూల్లో వచ్చి అండ్ పిల్లలకి ట్రైన్ చేసే విధానం అండ్ సినిమా మొత్తం ఒక మాడ్యులేషన్, ఒక మోటివేషన్ లాగా బాగా ఉంటుంది అన్నమాట మూవీ అయితే. అండ్ మ్యూజిక్ కూడా కళ్యాణ్ మాణిక్ గారి సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇందులో ఈ చైల్డ్ యాక్టర్ లో ఇద్దరు పెద్ద స్టార్ హీరోస్ అయితే ఇప్పుడు అయ్యారు. వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ఒకటి సంతోష్ శోభన్, ఇంకోటి వాళ్ళ బ్రదర్ సంగీత్ శోభన్. వీరిద్దరు ఈ మూవీలో అయితే చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఉంటారన్నమాట. అండ్ ఈ మూవీ టోటల్ గా చూసుకుంటే వర్త్ అంటే వర్త్ అని చెప్పుకోవచ్చు. గోల్కొండ హై స్కూల్ కి మీరు చూడకపోతే మూవీ మాత్రం తప్పకుండా చూసేయండి. జగడం. జగడం మూవీ వన్ ఆఫ్ ది సూపర్ క్లాసిక్ వర్క్ ఆఫ్ సుకుమార్ గారు అని చెప్పొచ్చు. రైటింగ్ లో గానీ, డైరెక్షన్ లో గానీ సూపర్ గా ఉంటుంది. అండ్ ఆ తీసే విధానం, స్క్రీన్ ప్లే కానీ అండ్ లాస్ట్ ఇచ్చే మెసేజ్ కానీ వండర్ఫుల్ గా ఉంటుంది. అండ్ రామ్ సెకండ్ సినిమా అయినా తన పొటెన్షియల్ యాక్టింగ్ మొత్తం హైలైట్ చేశాడు. అండ్ ఎలివేషన్ సీన్స్ కూడా ఇలా గట్టిగా పడతాయి. అండ్ డిఎస్పీ మ్యూజిక్ భయ్య హైలైట్. సాంగ్స్ అంటే ఐటమ్ సాంగ్ కానీ, లవ్ సాంగ్స్ కానీ ఈ సినిమాలో మొత్తం ఆల్బమ్ అంతా హైలైట్ గా ఉంటుంది. బట్ అప్పట్లో ఈ సినిమా ఎందుకో థియేటర్లో సవ్యంగా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఫెయిల్యూర్ అయ్యింది. బట్ నేను ఒక కల్ట్ క్లాసిక్ అయితే తెచ్చుకుంది. ఇప్పటికీ మీరు ఈ మూవీ చూడకపోతే తప్పకుండా జగన్ మూవీ చూసండి భయ్య.